దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి కర్మేలోగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము జీవించేటువంటి సమయమున మనమందరం నడుచుకోవటానికి ఒక పద్ధతి అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకుంటాం. కొంతమంది ఎలా బ్రతుకుతారు, ఎలా నడుస్తూ ఉంటారు అంటే వాళ్ళ ఆలోచనలను బట్టి, వారికి ఉన్నటువంటి తలంపులను బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, వారికి ఉన్నటువంటి ఆ స్టేటస్ను బట్టి కొంతమంది నడుస్తూ ఉంటారు. కొంతమంది చెప్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మనం మన స్టేటస్కి తగ్గకూడదు, మనకున్నటువంటి ఆస్తికి దానికి తగినటువంటి వస్త్రధారణే మనం కలిగి ఉండాలి. ఇట్లాగా పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. లేకపోతే మనకు విలువ ఉండదు అని వారు దాని ప్రకారంగా నడుచుకుంటారు. కానీ దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వారు, ఈ మాటలు జాగ్రత్తగా వినండి, లోకములో ఉన్నటువంటి వారు కాదు, దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు అంటే వారు ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉన్నారు. దేవుని సంఘం ఎలా ఉన్నదంటే లోకము నుండి వేరుపరచబడినటువంటి అనుభవంలో ఉన్నది. కొంతకాలం లోకంలో జీవించారు. సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా లోక ఆశలను బట్టి లోకముతో స్నేహం చేస్తూ లోక సంబంధమైనటువంటి విషయములలో ఆసక్తిని కనబరచి ఆకర్షితులై లోకములో జీవించారు. లోకములోనే సంతోషము, లోకములోనే విచ్చలవిడితనంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో వాళ్ళు బ్రతికినటువంటి దినములు అందరి జీవితాల్లో కొన్ని ఉన్నాయి. కానీ సంఘముగా మనం ఏర్పడ్డాము అంటే, సంఘం అంటే ఏంటి? ప్రభు యొక్క రక్తములో కడగబడినటువంటి వారందరూ వారి పాపములను ఒప్పుకొని, వారి పాపములను విడిచిపెట్టి, పశ్చాత్తాపడి, కన్నీరు విడిచి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి, ప్రభువా నేను లోకంలో జీవించాను ఇంతకాలం, నేను నీకు దూరంగా ఉన్నా, కానీ ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నా, నన్ను క్షమించు నాయనా అని తను చేసినటువంటి ఆ పాపక్రియలన్నీ కూడా, పాపములని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభు యొక్క లేఖల ప్రకారంగా వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా బాప్తిజం పొంది సంఘములో చేర్చబడినటువంటి మీదట ప్రభు యొక్క శరీర రక్తములో పాలుపంపులు వదులుతూ ఎవరైతే కొనసాగుతూ ఉంటారో వారిని సంఘం అంటారు, సార్వత్రిక సంఘము. అంతేగాని మనం వెళ్ళేటువంటి చర్చికి ఉన్నటువంటి పేరును బట్టి మీరు ఏ సంఘం అంటే, మేము పలానా లూథరన్స్ అండి, మేము పలానా రోమన్ క్యాథలిక్ అండి, మేము సియోన్ అండి, మేము పెంతెకోస్తు అండి, మేము బ్రదర్ అండ్ ఫెలోషిప్ అండి, రకరకాలుగా చెప్తున్నారు. అవి కాదు, అవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవి. కానీ దేవుని యొక్క సంఘం ఒకటి ఉన్నది. ప్రభు యొక్క రాకడ జరుగుతున్నటువంటి సమయమున ఎవరైతే ఆ కడబోర శబ్దము విని ఎత్తబడేటువంటి వారుగా ఉంటారో, సిద్ధపడిన అనుభవంలో ఉంటారో వారు, అది దేవుని యొక్క సంఘం. ఆ దేవుని సంఘము ఎలాగా నడుచుకోవాలి, అది నేటి దినమున మన ధ్యానాంశం. మనం నేర్చుకోవాల్సినటువంటి మాటలు. మనం అడగవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు, అన్న నేను ఎలా నడుచుకోవాలి, దేవుని సంఘంలో ఉండాలని నేను కోరుకుంటున్నా, ఆయన బిడ్డలుగా నేను ఉండాలనుకుంటున్నా, నేను కూడా ప్రభుతో ఎత్తబడాలి, ఆయనతోనే యుగయుగాలు ఉండాలనేటువంటిది నా ఆలోచన. నేను మాత్రమే కాదు, నా కుటుంబం అంతా, నా బంధువులు స్నేహితులంతా కూడా అట్టి స్థితిలోనే విడవబడకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన నాకున్నది. కానీ నేను ఎలా నడుచుకోవాలో నాకు కొన్ని తెలియట్లేదు, నాకు కొన్ని అర్థం కావట్లేదంటే సొంతగా చెప్పడానికి నాకు కూడా తెలియదు కదా. మనకు తెలియనటువంటిది మనం ఎవరి దగ్గర తెలుసుకోవాలంటే దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు
సంఘముగా ఉన్నటువంటి మనము, దేవుని బిడ్డలు, దేవుని సంఘము నడుచుకొనవలసినటువంటి ఆ విధములు, ఆ పద్ధతులు అనేటువంటివి వాక్యంలోనే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనము మొదటిదిగా ఎలా నడుచుకోవాలి అంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. దేవుని పోలి నడుచుకోనండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పోలి మనం నడుచుకోవాలంట. అంటే రక్షించబడినటువంటి అనుభవంలో ఉన్నాము, పాప క్షమాపణ పొందాము, ప్రభు దగ్గర పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిజం పొంది మనం సంఘంలో చేర్చబడినటువంటి వాళ్ళంగా ఇప్పుడు ఉన్నాం. మనం సంఘంగా ఉన్నాం. ఆ సంఘం ఎలా నడుచుకోవాలి? ఎందుకంటే ఎవరైతే సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారో వారు దేవునితోటి ఉండబోతా ఉన్నారు. నువ్వు సిద్ధపడితే నువ్వు ఉంటావు, నేను సిద్ధపడితే నేను ఉంటా. నేను రక్షణ పొంది బాప్తిజం పొంది కూడా సిద్ధపాటు లేకుండా, సిద్ధపాటు అనేటువంటి చాలా అవసరం. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ బుద్ధిగల కన్యకలను గురించి ఒక మాట కూడా వ్రాయబడింది. సిద్ధపడినటువంటి అనుభవం అంటే రక్షించబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారు, బాప్తిజం పొందినటువంటి అనుభవంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళకపోవచ్చు కదా, వెళ్ళరు. ఉదాహరణకు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైతే ఐగుప్తులో ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలు, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు పొందినటువంటి కష్టములను బట్టి, వారు నడిచినటువంటి ఆ శ్రమల మార్గమును బట్టి, వారు చేయలేక, ఆ వెట్టి చాకరీ చేయలేక, బానిసలుగా ఉండలేక దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని నిర్గమకాండము గ్రంథం 3వ అధ్యాయంలో మోషేతో హోరేబు పర్వతం మీద పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. లేఖనములో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు కదా మోషే ద్వారా, నేను నా ప్రజల యొక్క బాధను చూశాను, వారి కన్నీరు నేను చూశాను మోషే, అందుకే వారిని విడిపించడానికి ఇక్కడ నుంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి నడిపించడానికి, శ్రేష్టమైన దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నానని మోషేతో మాట్లాడాడు కదా. ప్రియదేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే మనల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు, మనం నడవాల్సినటువంటి మార్గమును మనకు బోధిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, కానీ బయలుదేరినటువంటి 30-40 లక్షల మందిలో ఎంతమంది చేరారు అక్కడికి అంటే, బయలుదేరినటువంటి వారిలో, ఐగుప్తును విడిచి బయలుదేరినటువంటి వారిలో 2 మాత్రమే వెళ్ళారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సంహారకుని చేతిలో సంహరించబడ్డారు. ఈ మాట కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో స్పష్టంగా వ్రాయబడింది. అంటే దేవునికి వ్యతిరేకంగా నడిచినందువలన వాళ్ళు సంహరించబడ్డారు, అంతేగాని వాళ్ళు బయలుదేరారు కాబట్టి ఆ కణానికి వెళ్ళాల. అలానే బాప్తిజం పొందినటువంటి వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళరు. దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా నడిచినటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో, ఎవరి జీవితములైతే సిద్ధపడినటువంటి అనుభవంలో ఉన్నాయో వారు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో నిలబడడానికి అర్హతను కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. వారు మాత్రమే పరదేశుకి, తర్వాత పరలోకానికి, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పోలి మనం నడుచుకోవాలి. యేసయ్య ఎలా నడుచుకున్నాడు? అదే మాట ఇక్కడ పౌలు అంటున్నాడు. ప్రభువారు ఎలా ఉన్నారు? ఆయన బిడ్డలుగా ఉన్నవాళ్ళు కూడా అలానే ఉండాలి. ఆయన ప్రేమను కలిగి ఉన్నాడు. నువ్వు నేను కూడా ప్రేమనే కలిగి ఉండాలి. ఎన్నో అంశాలు, ఆయన దీర్ఘశాంతము, క్షమాపణ గుణము, ఎన్ని మాటలు వ్రాయబడ్డాయి. మనము ప్రభు యొక్క లక్షణాలను మనం చూస్తే రిక్తునిగా చేసుకుని ఆయన
తండ్రితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని ఎంచుకొనక మన కొరకు ఈ లోకంలోకి వచ్చారంటే మనం తగ్గించుకుంటున్నామా? ఎక్కడైనా యేసయ్యను పోలినటువంటి నడక, దేవుని పోలినటువంటి జీవితము, ఆ ప్రేమ, ఆ కనికరము, ఆ సహృదయము, ఆ క్షమించేటువంటి గుణము, లక్షణములు, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. వాటిలో మనం ఎన్నింటిని కలిగి ఉన్నాం, ఎన్నింటిలో తొట్టిల్లిపోయామో కదా. మీరు దేవుని పోలి నడుచుకోనండి. హనోకు దేవుని పోలి దేవునితో పాటు నడిచాడు. దేవునితో పాటు నడిచాడు, దేవుడు కూడా హనోకుతో నడిచాడు. అంటే హనోకు దేవునితో నడిచాడు బాగానే ఉంది, కానీ దేవుడు హనోకుతో నడిచాడు అంటే ఒకవేళ హనోకులో ఏదైనా వ్యతిరేకత ఉంటే దేవుడు నడుస్తాడా? ఈ మాట మనం అనుకోవాలి, ఆలోచన చేయాలి. నాకు ఇష్టమండి దేవునితో నడవటం, నేను నడుస్తూ ఉన్నా, మంచిదే. నీ సంపాదనలో దశంభాగం ఇస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయమున ఆ దశంభాగం సమయమును దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నావా? ఆయన స్తుతిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? వాక్యం వింటున్నావా? ఆరాధిస్తున్నావా? మందిరానికి వెళ్తున్నావా, వస్తున్నావు? ఇంకా ఎట్లాగా నువ్వు నడుచుకున్నట్లు ప్రియ దేవుని బిడ్డ? మనం దేవుని పోలి నడుచుకోవాలి, దేవుని పోలి మనము నడుచుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనే 5వ అధ్యాయంలో 2వ వచనములో మనం చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. క్రీస్తు మనలను ప్రేమించాడు అంటే మనం ఎలా నడుచుకోవాలి? ప్రేమను కలిగి నడుచుకోవాలి. నేటి దినాల్లో ఈ ప్రేమ అనేటువంటిది కరువైపోతా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. లోక సంబంధమైనటువంటి ప్రేమలే మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉంటున్నాం, కానీ దేవుని చిత్తమైనటువంటి ప్రేమను మనం కలిగి ఉండటంలా. తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తున్నారంటే, రక్త సంబంధికులు ఒకరినొకరు ప్రేమిస్తున్నారంటే ఎంతవరకు వారికి మేలు కలుగుతున్నంత వరకే. వారికి ఎక్కడైనా అపాయము కలిగిందంటే, కొంచెం చిన్న తేడా పడితే అంతే, పెద్ద పెద్దగా గొడవలు కదా, హత్యలు చేసుకునేంత వరకు ఆ యొక్క పరిస్థితులు నడిపించేటువంటివిగా ఉన్నాయి. ప్రేమ ఏమైపోతా ఉంది ప్రియదేవుని బిడ్డలారా? అంతవరకు కలిసి ఉన్నటువంటి వారు ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే, వారు బద్ధ శత్రువులాగా తయారైపోతున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి ఇష్టం లేనటువంటి పరిస్థితులు. ప్రేమ ఏమైపోయింది ప్రియ దేవుని బిడ్డలారా? యేసయ్య మనలను ప్రేమించాడు కదా. క్రీస్తు మనలను ప్రేమించి ఎట్లా ప్రేమించాడు? మనం ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ప్రేమించడం కాదు. నువ్వు నేను ఆయనను తృణీకరించి ఆయన మార్గములను చెరిపి వేసుకొని ఆయనను సిలువ వేసినా కూడా, మన అపరాధములను బట్టి ఆయన సిలువ వేయబడినటువంటి స్థితిలో ఉన్నా కూడా, మనము ఆయన సిలువేయండి, యేసు సిలువేయడని మనం కేకలు వేసినటువంటి వాళ్ళముగా ఆ జాతిలో మనం ఉన్నాము. అయినా కూడా మన కేకలు ప్రభువుని సిలువ వేసాయి. దానికి ముందు ఆయన భయంకరమైన సిలువ శ్రమలు కూడా అనుభవించారు. అయినా సరే కొరడాలతో కొట్టబడిన, మేకులతో కొట్టబడిన, ముండ్ల కిరీటము తల మీద ఉంచబడిన, వీపు దున్నబడిన, ఆయన శరీరం అంతా గాయపరచబడి గాయములో నుండి రక్తము కారుతా ఉన్నా, స్రవిస్తూ ఉన్నా కూడా ఆయన అంటున్న మాట, ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా? తండ్రి, వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించని. సిలువలో క్షమాపణకు గుర్తుగా మొదటి మాట పలికారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అటువంటి రీతిగా దేవుడు ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అట్టి రీతిగా మనలను ప్రేమిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, దేవుడు ప్రేమాస్వరూపి. చూసారా? 8వ వచనంలో ఇక్కడ యోహాన్ అంటున్నాడు, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమాస్వరూపి. ప్రేమకు ఒక రూపమును మనము చూస్తే ఆ రూపము ఎవరిదిగా ఉంటుందంటే యేసయ్యదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమకు ఒక రూపమును మనము చూపిస్తే
ఆ రూపము యేసయ్యనే చూపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా యేసయ్యని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి మనము నడుచుకోవాలి. ప్రేమను కలిగి మనము నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. నేటి దినాల్లో మనం చూస్తే ప్రేమ చల్లారిపోయినటువంటి స్థితిలో ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమను మనము కలిగి ఉండలేకపోతా ఉన్నాము. కారణం ఏంటి? ఎందుకు మనుషుల మధ్యలో ప్రేమలు కనబడటం లేదు? ద్వేషములు, పగలు, కోపము ఇవన్నీ ఎక్కువైపోతూ ఉన్నాయి కదా. కారణం ఏంటో తెలుసా? లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉన్నదంట. క్రమము లేదు, అక్రమము ఎక్కువైపోతా ఉంది. అక్రమము విస్తరించిపోతా ఉంది నేటి దినాలలో. ఇంకా ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? కానీ మనము లేఖనముల ప్రకారం చూచినప్పుడు మనం ఎలా జీవించాలి అంటే, ప్రేమను కలిగి మనము దేవుని పోలి మనము నడుచుకోవాలి. దేవునిలాగా మనము ప్రేమను కలిగి మనము నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనే 5వ అధ్యాయంలో 10వ వచనంలో, కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ మాటను మనం గమనించినప్పుడు మనం ఎలా నడుచుకోవాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. మన ఇష్టానుసారంగా కాదు, లోక సంబంధులుగా కాదు, మనము వెలుగు సంబంధులాగా నడుచుకోవాలి. వెలుగు సంబంధిలాగా ఉన్నటువంటి జీవితము మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. అంతేగాని నాకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి నా స్టేటస్కి తగ్గినట్టు నేను నడుస్తా, నేను మామూలు బట్టలు వేసుకుంటానా? లేదు, నేను సూటే వేసుకొని వెళ్తా, కారులోనే వెళ్తా. అంతేగాని నేను ఆటోలో నేను వెళ్ళను, బస్సులో నేను వెళ్ళను. చూసారా? అది నా స్టేటస్ కాదనుకుంటాం. మనం ఎక్కడికి వెళ్ళినా మన స్టేటస్ని కనబరుచుకోవడానికి వెళ్తున్నాం, కానీ మన జీవితం ఎలా ఉంది? ఈ లోక సంబంధంగా నీకు దేవుడు ఆస్వాదించినప్పుడు నువ్వు నడుచుకో, పర్వాలేదు, తప్పనట్లేదు నేను. కానీ నువ్వు దేవుని బిడ్డవైన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా నడుచుకోవాలంటే వెలుగు సంబంధిలాగా నడుచుకోవాలి. అంటే చీకటి నీలో కనిపించకూడదు. చీకటి మనసు, చీకటి తత్వము. చీకటి అంటే అర్థం ఏంటి? పాపము. పాపములకు సంబంధించినటువంటి ఒక ఆనవాలు కూడా, ఒక గుర్తు కూడా నీలో అసలు ఉండకూడదు. అపవాది నిన్ను బట్టి వీడు నా బిడ్డే, నా కుమారుడని సాక్షి చెప్పకూడదు, వీడు నా బ్యాచే అని యేసయ్యతో అనకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అది యేసయ్య భరించలేడు. నువ్వు రక్షించబడినటువంటి ఆ విధములో ఉన్నా కూడా నువ్వు చీకట్లో ఉంటానే ఉన్నావేమో కదా. లేఖనం మనకు తెలియజేసినటువంటి మాట, మనం వెలుగు సంబంధులాగా నడుచుకోవాలి, వెలుగు సంబంధిలాగా నడుచుకోవాలి. ఎందుకంటే అపోస్తులైనటువంటి యోహాను తను రాసినటువంటి ఆ సువార్తలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, ఈ వెలుగును గురించినటువంటి ఒక స్టేట్మెంట్ మనకు తెలియజేస్తా ఉన్నాడు. సంఘానికి వ్రాయించి దానిని మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు చూడండి. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నా. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. ఏమంటున్నారు ప్రభువారు ఇక్కడ? లోకమునకు నేను వెలుగై ఉన్నానంటున్నారు. మరి ఆయన బిడ్డగా ఉన్నటువంటి నీవు నేను, మేము క్రైస్తవులమి, పుట్టుకతోటే క్రైస్తవులమి అని చెప్పుకుంటున్నావు కదా నువ్వు.
మేము అన్యులము కాదు అని నువ్వు కాలరెగరేసి గర్వపడుతున్నావేమో కదా. కానీ ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఏ దేశానికి చెందిన వాడవైనా, ఏ ప్రాంతంలో ఉంటున్నా, ఏ మతమో ఏ కులమో అనేటువంటిది ఇక్కడ లేనే లేదు. నువ్వు ఎవరికి చెందినవాడివి? దేవునికి చెందినవాడివైతే నువ్వు ఎలా ఉండాలంటే వెలుగుగా ఉండాలి. ఎందుకంటే ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు, ఆయన ద్వారా నువ్వు కలగజేయబడ్డావు, ఆయన వలన నువ్వు ఇక్కడ ఉన్నావు. కాబట్టి ఆయన వెలుగయ్యున్నటువంటి ప్రకారముగా నువ్వు కూడా వెలుగులోనే నడవాలి. అక్కడ రాస్తున్నటువంటి మాట, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవము వెలుగును కలిగి ఉండునని వానితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యను వెంబడిస్తున్నటువంటి వాడు ఎలా ఉండాలో తెలుసా? వెలుగును కలిగి ఉండాలి. ఆ వెలుగు లోక సంబంధమైనటువంటిది కాదు, జీవపు వెలుగు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది నిత్య జీవములోనికి నిన్ను నడిపిస్తుంది. జీవమై ఉన్నటువంటి వాడు ప్రభువు, దేవుడు జీవము కలిగినటువంటి వాడు, వెలుగుమయము కలిగినటువంటి వాడు, వెలుగుమయమై ఉన్నటువంటి వాడు, వెలుగై ఉన్నటువంటి వాడు. ఆ వెలుగై ఉన్నటువంటి ప్రభువు దగ్గర నువ్వు ఎలా నడవాలంటే జీవపు వెలుగును కలిగి నువ్వు నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనంలో మనం చూసినట్లయితే మరొక మాట, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనండి. మరొక మాట ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు గలతీ సంఘానికి. ఓ గలతీయులారా, మీరు ఆత్మానుసారంగా మీరు నడుచుకోవాలి. మీరు శరీర సంబంధంగా నడుచుకోవద్దు. అంటే మనము నడుచుకోవటంలో, నడిచేటువంటి విధము పద్ధతిలో శరీర సంబంధమైనటువంటిది ఒక మార్గం ఉన్నది, ఆత్మ సంబంధమైనటువంటి మార్గము. ఆత్మ సంబంధమైనటువంటి నడక, శరీర సంబంధమైనటువంటి నడక కూడా ఉన్నది. కానీ మనం ఎలా నడుచుకోవాలి? దేవుని బిడ్డలం కదా, మందిరానికి వెళ్తున్నాం కదా, కానుకలు ఇస్తున్నాం కదా, ప్రత్యేక అర్పణలను దేవునికి చెల్లిస్తున్నాం, దశభాగాలు ఇస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మన నడకలో మనం తప్పిపోతే ప్రయోజనం లేదు. మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నడవకపోతే గమ్యానికి నువ్వు చేరలేవు కదా. నేను తెలియగలవాడినండి, నేను స్కాలర్నండి, నేను రీసెర్చ్ చేశానండి, నాకు అన్ని మత గ్రంథాలు తెలుసు, నేను వేరే మార్గంలో కూడా వెళతా, ఈ మార్గంలో వెళ్ళి నేను అక్కడ మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ యేసయ్య మార్గంలోకి వస్తా అంటే నో. నువ్వు మార్గం తప్పిపోయినప్పుడే ఈ లోకయాత్ర విడిచిపెడితే నీ పరిస్థితి ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మీరు ఉండగలరా? ఉండలేరు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మనము దేవుని సన్నిధిలో మనం నడిచేటువంటి విధము ఆత్మానుసారంగా ఉండాలి. ఎందుకంటే అది శరీరేచ్ఛను నెరవేర్చనటువంటి వాళ్ళుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మానుసారముగా నడిచేటువంటి వారి జీవితంలో శరీర కోరికలు అనేటువంటివి వాళ్ళు సిలువ వేసేశారు, చంపివేసేశారు. వారి నడక, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి మార్గములన్నీ ఆత్మానుసారంగానే ఉంటాయి. ఆత్మను దేవునికి అప్పగించుకొని, శరీరాన్ని సిలువ వేసుకొని, మన జీవితం కాదు ప్రభువా ఇది నీకు నేను సమర్పించుకున్నాను, దేవునికి ఇష్టమైనటువంటి మార్గములో నడిచేటువంటి బిడ్డలుగా ఆ సంఘములో ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలు దేవుని సంఘములాగా నడిచేటువంటి వారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే శరీర కార్యములు నెరవేర్చరు, శరీరమునకు ఆత్మకు విరోధంగా ఉంటాయి. కనుక మనము ఎలా ఉండాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. చివరిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయములో 35వ వచనంలో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరిస్తాడు. దేవుడు అందరినీ అంగీకరించడు, కొంతమందిని అంగీకరిస్తాడు అని ఇక్కడ వాక్యం తెలియజేయబడింది. ఎవరిని అంగీకరిస్తాడు? నేను క్రైస్తవునిగా పుట్టాను అని అంగీకరిస్తాడా? క్రైస్తవ దేశంలో ఉన్నాను కాబట్టి అంగీకరిస్తాడా? నేను
వ్యభిచారమే చేశాను, మత్తు పదార్థాలకు నేను బానిసలు అవ్వలేదు కాబట్టి నన్ను అంగీకరిస్తాడనుకుంటున్నారా? నేను దశంభాగాలు ఇచ్చాను, ఏ విధంగా నేను తప్పు చేయలేదు, బాప్తిజం ఒకటే కదా పొందండి అని అనుకుంటున్నారా? నెవర్. అవన్నీ కాదు. నువ్వు వాక్యానుసారముగా ఉన్నావా లేదా? వాక్యమునకు లోబడి ఉంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఎలాగా అంటే ప్రతి జనములోనూ, ప్రతి దేశములోనూ, ప్రతి ఖండములోనూ, ప్రతి ప్రాంతములో ఎవరైతే ఉన్నారో ప్రభు యొక్క రక్తము ఎవరి కొరకైతే చిందించబడిందో ఆ జనములు కూడా ఎలా నడుచుకోవాలి అంటే ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు భయపడాలి. భయపడితే మనం నడిచేటువంటి పద్ధతి ఒక రకంగా ఉంటుంది. మనము దేవుడంటే మనకు భయం ఉంటే మనం నడిచేటువంటి విధం ఒక రకంగా ఉంటుంది. భయం లేకపోతే ఇష్టానుసారంగా నడుస్తాం. నువ్వెలా నడుస్తున్నావు? దేవుడంటే భయం ఉందా? నాకు భయం ఉందండి, అందుకే మందిరానికి వెళ్తున్నా, మంచిదే. కానీ నువ్వు దేవునికి భయపడితే దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? పాస్టర్ గారు, అయ్యగారు అక్కడ చెప్పినటువంటి మాటలను నువ్వు వింటున్నావు, కానీ ఎలా వింటున్నావు? శ్రద్ధగా వింటున్నావా? ఆ మాటను హృదయంలోనికి తీసుకుంటున్నావా? ఆలోచన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? లేఖనాన్ని అనుసరించి నడుస్తున్నావా లేదా? దేవుని బిడ్డలారా, మన జీవితాలు నీతిగా ఉండాలి. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, కానీ ఆయన సన్నిధికి వచ్చి ఆయన రక్తంలో కడగబడితే నువ్వు నీతిమంతుడివే. భయపడుతూ నీతిగా నువ్వు జీవిస్తే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి లేఖనాల్లో, మనం చదవటానికి సమయం లేదు కనుక ఈ మాటలు ముగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనీసము తెలియచేయబడినటువంటి మాటలు, తెలుసుకున్నటువంటి మాటలు చాలా దేవుడు మనకు నేర్పిస్తాడు. వాటన్నిటి ప్రకారంగా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ఆయనకు నచ్చినటువంటి రీతిగా నువ్వు నడువు. దేవుని సన్నిధిలో నువ్వు నిత్యము నిలబడేటువంటి బిడ్డగా, ఆ సంఘములో నువ్వు చేర్చబడినటువంటి వానిగా నువ్వు ఉంటావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ, మీకందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. నాయన, మీ బిడ్డలముగా మేము ఉన్నాము, సంఘములో ఉన్నాము, కానీ మా నడక ఎలా ఉండాలో, మేము నడుచుకోవలసినటువంటి పద్ధతులు, విధములు ఎలా ఉన్నవో, ఎలాగ మేము నడుస్తున్నామో నాయన మీరు మాకు తెలియజేశారు. మీకు ఇష్టమైనటువంటి రీతిగా మీ వాక్యము మాకు తెలియజేసబడినటువంటి రీతిగా ఆత్మానుసారముగా మిమ్మలను పోలి ప్రేమ కలిగి మా తండ్రి నాయన నీతిగా మేము జీవించేటువంటి, నీతిగా నడిచేటువంటి ఆ కృపను మాకు దయచేయండి. ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మాకు ప్రేరేపణ అనుగ్రహించి నాయన యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను ప్రభు నాయన చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని యొక్క మాటలు వింటున్నటువంటి వారందరికీ ప్రభు ఆశీర్వాదకరమైనటువంటి నడక అనుగ్రహించి నాయన మీ సన్నిధిలో వారు నిత్యత్వంలో ఉండేటువంటి ఆ కృపను దయచేయమని, ఈ లోకరీతిగా వారుకున్నటువంటి ప్రతి శ్రమను, అనారోగ్యమును, సమస్యలన్నింటినీ మీరు విడుదల అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం చేరువచ్చిన ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసినట్టుకు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.